ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం చేయబోయే వీడియో చాలా అరుదైన వీడియో అన్నమాట. ఎందుకంటే మన పల్నాటి ప్రాంతంలో చరిత్రలో మిగిలిన ఒక పేరు పల్నాటి నాగమ్మ. పల్నాటి యుద్ధం గురించి ప్రత్యేకించి మీకు చెప్పనక్కర్లేదు. పల్నాటి యుద్ధంలో ఒక వీర పరాక్రమంతులాల మన పల్నాటి నాగమ్మ అయితే ఉంది. అలాంటి పల్నాటి నాగమ్మ ఒక టెంపుల్ అయితే నిర్మించారనమాట. దాని ఎగ్జాక్ట్ లొకేషన్ గామాలపాడులో అయితే ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆ టెంపుల్ వద్ద అయితే ఉన్నాను. ఈ రోజు ఈ వీడియోలో మనం పల్నాటి నాగమ్మ గారు ఈ టెంపుల్ ని ఎప్పుడు కట్టించారు, ఎక్కడ కట్టించారు, దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్, ఈ టెంపుల్ ని ఇక్కడ ఎందుకు కట్టించారు, అంతేకాకుండా పల్నాటి నాగమ్మ ఆ యొక్క చరిత్ర కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. వీడియో అయితే చాలా కష్టపడి చేసాం. ఎందుకంటే ఇది రోడ్డు అమ్మటి దొరికిన వీడియో కాదు. చాలా లోపలికైతే వచ్చాం. చూస్తున్నారు కదా చుట్టూరు చెట్టు పొదలు ఏ విధంగా ఉన్నాయి చూడండి అసలు. సో వీటన్నిటిని దాటుకొని మనం ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరైనా మిస్టరీ ప్లేస్లు ఇంట్రెస్టింగ్ గా చూడాలనుకుంటే ముఖ్యంగా మన పల్నాటి ప్రాంతంలో చాలా ఉన్నాయి. సో పల్నాటి నాగమ్మ కట్టించిన గుడిని ఎవరైనా ప్రత్యేక ఇచ్చి చూడాలనుకుంటే వారికి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పల్నాటి నాగమ్మ కట్టించిన టెంపుల్ వద్ద అయితే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇదేనమాట ఆ టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్ లో ఎటువంటి దేవతా విగ్రహాలు అయితే లేవు. నేను ఆల్రెడీ ఒకసారి ఇల్లైతే చూసి వచ్చాను. సో ఆ కాలంలో ఎవరినో ప్రతిష్ఠించారో మనకి వెరిఫికేషన్ అయితే దొరకలేదన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చుట్టూరు జన ప్రాంతం అయితే అసలు లేదనమాట. కేవలం ఇలాంటి అడవిలో మాత్రమే ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. సో మనమైతే టెంపుల్ వద్దకి వెళ్దాం. సో లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూసాం. టెంపుల్ యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. రాళ్లను చూస్తుంటే ఒక 200-300 సంవత్సరాల క్రితం ఏర్పరిచిన రాళ్లు బట్టే ఇవైతే ఉండటం అయితే జరిగిందనమాట. మీరు టెంపుల్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉందో. ఇక్కడ చూడొచ్చు సీతారాముల విగ్రహాలు అయితే మనకి ఇక్కడ చెక్కడం అయితే జరిగిందనమాట. ఈ రాతిపై చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నారు కదా, మనకి ఈ యొక్క విగ్రహం అయితే మనకి నీట్ గా ఉంది. ఇదైతే చాలా వరకు సీతాదేవిది ధ్వంసం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క నిర్మాణం చూసారు కదా, ఇక్కడ మనకి చూడొచ్చు GS70, GS82 అని చెప్పేసి ఇలా ఈ విధంగా ఒక టెంపుల్ పై ఈ విధంగా నెంబర్లు అయితే ఉంటే ఇది అండర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున అయితే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ టెంపుల్ ని రీప్లేస్ చేయడానికి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ఇటువంటి టెంపుల్ ని కొత్తది నిర్మించడానికి మనకి ఇటువంటి నెంబర్లు ఈ రాయిని రీప్లేస్ చేయడానికి అయితే వాడటం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లోపల ఒక విగ్రహానికి పూజలు చేసిన తర్వాత మీరు ఎక్కడ కూడా చూసుండ్రు. సో చూడొచ్చు లోపల విగ్రహానికి పూజలు చేసిన తర్వాత మనకి ఆ నీరు అనేవి అంటే ఆ పాలాభిషేకాలు అవన్నీ అనేవి మనకి ఈ హోల్ నుంచి కూడా మనకి కిందకైతే వెళ్తాయి అనమాట. ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఏ విధంగా ఉంది ఇక్కడ. సో ఈ టెంపుల్లో అక్కడ అభిషేకం చేయించుకున్న నీరంతా ఇగోండి ఈ రాయి కింద నుంచి మనకి ఇటు నుంచి కిందకి వెళ్ళటం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ కాలంలో ఎక్కువగా పైపులు అయితే ఉండేవి కాదు. సో అందుకనే రాళ్ల కింద స్వరంగ మార్గాలాగా ఏర్పరచడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక బావి కూడా ఉంది. సో ప్రస్తుతం ఆ బావి అంతా పాడైపోయి మనకి ఆ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఈ పల్నాటి నాగమ్మ అసలైన ఊరు కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం అరవెల్లి గ్రామంలో ఈ నాగమ్మ అయితే జన్మించింది. ఇప్పటికీ నాగమ్మ నివసించిన ఇల్లు ఆ గ్రామంలో అయితే ఉంది. ఆ ఇంటిని నాగమ్మ గుడిగా స్థానికులు భావిస్తారు. మన దేశ చరిత్రలోనే నాగమ్మ తొలి దేశీయ మహిళా మంత్రిగా పేర్కొనబడింది. పల్నాటి నాగమ్మ అంటే చాలా ప్రతిష్టగాంచిన మనిషి అనమాట మన పల్నాడు జిల్లాలో వరకు. సో మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపలికి వెళ్ళక ముందు ఇదిగోండి అటుపక్క కూడా ఒకటి ఉంది, ఒక నిర్మాణం. అటు కూడా నేను వెళ్ళి చూపిస్తాను. సో గుడి చుట్టూ 4 నిర్మాణాలు అయితే మనకు ఉండటం అయితే జరిగింది. సో అవన్నీ ధ్వంసం అయిపోయినాయి. ప్రస్తుతానికి మనకి గుడి అయితే చెక్కు చెదరకుండా మనకి ఈ విధంగా అయితే ఉంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇటువంటి దేవాలయాలన్నీ ఎందుకు పాడవుతున్నాయి అంటే కేవలం నిధుల కోసం. ఈ దేవాలయాల కింద నిధులు ఉంటాయని చెప్పేసి దుండగులు అయితే ఇలాంటి దేవాలయాలను ధ్వంసం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా వరకు అయితే తవ్వారు. సో మనం లోపలికి వెళ్దాం. లోపలైతే ఒక రాయిని అయితే దేవతగా పెట్టారు. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళి చూసొద్దాం. ఈ పల్నాటి నాగమ్మ తన చిన్నప్పుడే తన తండ్రిని మరియు తన మేనమామని కోల్పోవడం జరిగింది. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూసేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు. అదేంటంటే ఇక్కడ చూసారు కదా, ఈ విగ్రహానికి ఎంతో మంది నాకు తెలిసి శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నట్టే ఉందన్నమాట. మీరు క్లియర్ గా చూడొచ్చు. సో మనకి అన్ని అబ్జర్వ్ చేస్తుంటే
సేమ్ మనకి విష్ణు అవతారం అయితే మనకి ఇక్కడ శిల్పంగా చెక్కడం అయితే జరిగిందనమాట. చూడండి చాలా అద్భుతంగా ఉంది. సో ఈ యొక్క బొమ్మ తప్పించి మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అనమాట. ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకరి బొమ్మ, ఇక్కడ ఒకరి బొమ్మ ఉండటం అయితే జరిగింది. ఇదిగో ఇక్కడ కూడా ఉండాలి, బట్ అంటే పగిలిపోవడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. గుడి చుట్టూరు మనకి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శిలా విగ్రహాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. గుడి ఫ్రంట్ గానీ బ్యాక్ కానీ మనకి అవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా లోపల ఎంత అద్భుతమైన నిర్మాణం ఉందో. మీరు అసలు నమ్మరు, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక దేవత రాయి మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మీరు అసలు నమ్మరు, ఈ రాయి అన్నిటికీ దేవత మూర్తుల మొహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇక్కడ కూడా ఒక రాయి అయితే ఉందన్నమాట, దేవతల రాయి. సో ఈ టెంపుల్ అయితే ఆ కాలంలో చాలా అద్భుతంగా నిర్మించడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి వాటిని గవర్నమెంట్ ఏదో పట్టించుకొని డెవలప్ అయితే చేయాలి. మీకు కింద చెప్పాను కదా. సో ఆ ప్రాంతంలో అభిషేకం జరిగిన తర్వాత వాటర్ అనేవి అటు నుంచి వెళ్తాయి అనమాట. సో మీకు ఇక్కడ టెర్రస్ మీద టాప్ అసలు ఏ విధంగా ఉందో చూపిస్తాను. పూర్వం ఈ టెంపుల్ చుట్టూ అనేక గ్రామాలైతే ఉండేవి. కాలానంతరం అవన్నీ కనుమరుగైపోయాయి. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ డెవలప్మెంట్ అయితే అసలు ఏం లేదు. ఆ కాలంలో జస్ట్ దీన్ని కట్టి అలా వదిలిపెట్టారనమాట. ఇప్పటికి కూడా మనకి ఇక్కడ ఏ దేవతని ప్రతిష్ఠించారో మనకైతే ఐడియా లేదనమాట. సో చుట్టూరు 2 బావిలు అయితే ఉన్నాయి. సో మొత్తం చుట్టూరు అడవి కంపలు అయితే ఉండటం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం బయటకు వెళ్దాం. బయట పక్క నుంచి టెంపుల్ ఏ విధంగా కనిపించిందో కూడా చూసేద్దాం. చాలా మంది ఈ పల్నాటి నాగమ్మ జన్మించింది ఈ గామాలపాడులో అనుకుంటున్నారు, కానీ అదంతా అవాస్తవం. ఆమె జన్మించింది ప్రస్తుత తెలంగాణ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో అయితే జన్మించడం అయితే జరిగింది. కరీంనగర్ నుంచి ఒక మహిళ ఇక్కడికి వచ్చి ఈ పల్నాటి ప్రాంతంలో ఒక మహిళా మంత్రిగా ఒక వెలుగు వెలిగింది ఈ పల్నాటి నాగమ్మ. మన టెంపుల్ ఇటు పక్క చూసుకున్నట్లయితే అటుకంటే కూడా ఇటు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే అటు అంటే సూర్యకిరణాలు అనేవి తక్కువ పడతాయి, ఇటైతే ఎక్కువ పడతాయి. ఒకసారి ఇటు చూడండి అసలు ఏ విధంగా కలర్ అయితే మారిపోయింది. ఈ పాలరాయి అద్భుతంగా ఉందో. అటుతో కంపేర్ చేస్తే మనకి ఇటు పక్క కలర్ అనేది చేంజ్ అయింది అనమాట. ఎందుకంటే అటు చూస్తున్నారు కదా, సూర్యకిరణాలు అనేవి మనకి ఇటు పక్కనే ఎక్కువగా పడతా ఉన్నాయి అనమాట. సో అందువల్ల మనకి ఇటు కలర్ అయితే పోవడం అయితే జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూరు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా, ఇగో ఇటు చూడండి ఒకసారి. ఇటైనా గానీ మనకి ఇగో ఇటు చూసుకున్నట్లు ఇటైతేనా గానీ సో మొత్తం పాలరాయి ఉంది. సో మనకి తాజ్ మహల్ కి వాడతారు ఇటువంటి పాలరాయిని. అలాంటిది దాదాపు 900 సంవత్సరాల క్రితం ఈ పాలరాయిని అంటే బయట అరుగులాగా వేసి ఈ టెంపుల్ ని నిర్మించడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి దాచపల్లి దగ్గర గామాలపాడ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు నుంచి మనం దాదాపు 2.5 కిలోమీటర్ల పైగా ఒక అడవి బాటలోకి అయితే రావాలి. వచ్చాక మనకి టెంపుల్ యొక్క గోపురం అయితే మనకి కనిపిస్తా ఉంటది. సో అక్కడ నుంచి మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అంటే లోకల్ వాళ్ళని ఎవరు అడిగినా సరే ఈ అడ్రస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అంతా అంటే విలువైన రాయితో ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది దాదాపు 900 సంవత్సరాల క్రితం. నాగమ్మ గారు ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. సో చాలా పల్నాటి నాగమ్మ అంటే తెలియని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు. సో ఎవరైతే పల్నాటి యుద్ధం గురించి తెలుసుకోవాలనుకుంటారో, పల్నాటి నాగమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, డిస్క్రిప్షన్ లో నేను పల్నాటి యుద్ధం జరిగిన ప్లేస్ కి అయితే మనం విజిట్ చేసాం. పల్నాటి యుద్ధం గురించి, పల్నాటి నాగమ్మ బ్రహ్మనాయుడు గురించి కంప్లీట్ స్టోరీ అయితే మీకు ఆ వీడియోలో అయితే ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. పల్నాటి యుద్ధం తర్వాత ఆ నాగమ్మ అయితే ఎవరికి కనిపించలేదు. సో అంటే నాగమ్మ పుట్టినూరు సో కొంతమంది తెలంగాణ అని చెప్తున్నారు. సో తెలంగాణ వెళ్లి అక్కడే దేవతగా ఉందని చెప్పేసి కొన్ని రికార్డ్స్ అయితే చెప్తా ఉన్నాయి అనమాట. సో పల్నాటి యుద్ధం జరగక ముందు నాగమ్మ గారు మనకి ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. సో ఇంత అద్భుతమైన టెంపుల్ ని మనకి ఎంతో కాస్ట్లీ అనమాట. ఆ కాలంలోనే చెప్పాను కదా, ఇక్కడ బండలే చాలా విలువైనవి, సున్నపు రాళ్లు. సో ఈ టెక్నాలజీతో మనకి టెంపుల్ నిర్మించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ టెంపుల్ సైడ్ అంటే అంతవరకు మట్టి ఉండి మనకు అర్థం కాలేదు, కానీ మనకి కొంతమంది విగ్రహాలు అయితే గుడి చుట్టూరు ఈ విధంగా చెక్కడం అయితే జరిగింది. సో అక్కడ మట్టి ఉండటం వల్ల కొన్ని విగ్రహాలు అయితే మనకి మట్టిలో పూడుకుపోయినాయి అనమాట. వాస్తవానికి అయితే అక్కడ కూడా ఉన్నాయి, మామూలుగా నాకైతే కనిపిస్తా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు ఈ డిజైన్లు వచ్చేసి ఈ విగ్రహాలు. మనకి గుడి చుట్టూరు ఈ విధంగానే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అలా ఇదే విధంగానే గుడి చుట్టూరు ఉన్నాయి అనమాట. సో గుడి ఇక్కడ నుంచి కాదు, మనకి ఇంకా చాలా లోతులో ఉంది. సో కాలానంతరం మట్టిలో మునిగిపోవటం అయితే జరిగిందనమాట.
మనకి ఒక హోల్ అయితే కనబడుతుంది. బహుశా దానికి దీనికి కనెక్టివిటీ అయితే ఉండొచ్చేమో, మేబీ తెలియదు మనకి ఎగ్జాక్ట్ గా. ఇటువంటి కంపలన్నీ దాటుకొని వచ్చినాం అంట ఈ టెంపుల్ చూడటానికి. మనం ఈ దారిని ఇంకా ముందుకెళ్ళాలన్నమాట. సో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇది అనేది చాలా పెద్దదైతే ఉంది, మనకి చాలా అద్భుతంగా కూడా ఉంది ఈ నిర్మాణం వచ్చేసి. కానీ ధ్వంసం అయితే అయిందనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఏ విధంగా ధ్వంసం అయిందో కూడా. మన పల్నాటి చరిత్రలో నిలిచిపోయే ఒక యుద్ధం పల్నాటి యుద్ధం. అలాంటి పల్నాటి యుద్ధంలో ఒక కీలక పాత్ర పోషించిన ఒక మహిళా మంత్రి అయిన ఈ పల్నాటి నాగమ్మ. ఈ యుద్ధంలో పల్నాటి నాగమ్మ మంత్రిగా తన రాజుకు చరిత్రలో నిలిచిపోయే ఒక విజయాన్ని అందించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, అన్ని శిథిల వ్యవస్థ అయితే అయినాయి అనమాట. సో చాలా వరకు ఈ టెంపుల్ చుట్టూ ఉన్న నిర్మాణాలు అయితే డ్యామేజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఒకనొకప్పుడు ఈ చుట్టుపక్కలంతా గ్రామాలు ఉండేవి. బట్ అవన్నీ కనుమరుగైపోవడంతో ఈ టెంపుల్ కూడా పట్టించుకునే వాళ్ళు అయితే లేకుండా పోయారు. ఇక పల్నాటి నాగమ్మ విషయానికి వస్తే, ఆమె తండ్రి ఒక సంపన్నుడైన రైతు. ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు ముఖం మార్చి ఇక్కడ ఆమె గుర్తింపు పొందిన బిరుదులను ఎన్నో సాధించింది. 12వ శతాబ్దపు పల్నాటి పురాణ యుద్ధంలో ఆమె అప్పటికి బ్రహ్మనాయుడితో కలిసి యుద్ధం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మంత్రిగా, ప్రఖ్యాత రాష్ట్ర ప్రతినిధిగా పరిగణించబడింది ఈ నాయకురాలు నాగమ్మ. పల్నాడు మంత్రిగా తనకున్న గొప్ప శక్తిని బలోపేతం చేయడానికి మాత్రమే పనిచేసింది. ఫ్రెండ్స్, వీడియో మీరు చూసారు కదా. వీడియో అయితే చాలా కష్టపడి చేసాం. ఎందుకంటే ఇది రోడ్డు అమ్మటి దొరికిన వీడియో కాదు, చాలా లోపలికైతే వచ్చాం. చూస్తున్నారు కదా చుట్టూరు చెట్టు పొదలు ఏ విధంగా ఉన్నాయి చూడండి అసలు. సో వీటన్నిటిని దాటుకొని మనం ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరైనా మిస్టరీ ప్లేస్లు ఇంట్రెస్టింగ్ గా చూడాలనుకుంటే, ముఖ్యంగా మన పల్నాటి ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. సో పల్నాటి నాగమ్మ కట్టించిన గుడిని ఎవరైనా ప్రత్యేక ఇచ్చి చూడాలనుకుంటే వారికి అయితే షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.